నా పేరు ఇప్పకాయల హరిదాసు, సామాజిక సమరసత యొక్క జిల్లా గౌరవ అధ్యక్షులని. నా పక్కన ఉన్నటువంటి వారు సోమ దేవేందర్ గారు, సామాజిక సమరసత జిల్లా కన్వీనర్ గారు. ఈరోజు స్వామి వివేకానంద అనగానే యువతలో తన శరీరంలో రక్తము ఉర్రూతలూగించేటటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి 160వ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం వివేకానంద స్వామీజీ యొక్క వారిని యొక్క స్మృతులు, వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలని గుర్తు చేసుకోవడానికే ఇటువంటి కార్యక్రమాలని మన యొక్క సమాజం నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఇవాళ యువతకి ఆదర్శమూర్తి ఎవరు అని అంటే స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, ఇసుంటి లాంటి వాళ్ళే మన దేశం యొక్క హీరోలు అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే స్వామి వివేకానంద ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్రకఠోరమైనటువంటి హృదయం కలిగినటువంటి మంది గిట్ట ఈ దేశంలో ఉన్నట్టయితే ఈ దేశం యొక్క చరిత్రని నేను పూర్తిగా మార్చేస్తానని చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. చికాగో మహాసభకి వెళ్ళినప్పుడు, ఆ సమావేశానికి వెళ్ళినప్పుడు ఈ భారతదేశం పనికిరాలేనటువంటి దేశం అని చెప్పి ఇతని హేళన చేస్తే ఈ భారతదేశం నుండి అమెరికాలో జరిగేటటువంటి సమావేశానికి, మొత్తం ప్రపంచం యొక్క సమ్మేళనానికి వీరు అక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిన దానికి ఆలస్యమైనందుకు ఇతనికి అనుమతి ఇవ్వకపోతే ఒక అరుగు మీద పడుకొని సొమ్మసిల్లి పడిపోతే ఆ ఇంటి యజమాని ఈ స్వామి వివేకానందని దగ్గరికి తీర్చి మంచినీళ్ళు ఇచ్చి ఏ ఊరు నుండి వచ్చినావు అని అంటే నేను ఇండియా నుంచి వచ్చిన, భారతదేశం నుండి వచ్చిన భారతమాత యొక్క బుద్ధు బిడ్డననే విషయం చెబితే మంచిదే, అనుమతి ఇప్పించే ఏర్పాటు చేస్తానని చెప్పి వారికి అనుమతి ఇస్తే 2 నిమిషాలు మాట్లాడడానికి ఆ యొక్క సమావేశంలో అవకాశం ఇచ్చారు. ఆనాడు 1893వ సంవత్సరంలో అతనికి అవకాశం ఇచ్చారు. ఇస్తే ఆ యొక్క సమావేశంలో 2 నిమిషాలు మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చినందుకు వారు ఏమన్నారు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మలారా, అక్కల్లారా అనేటటువంటి విషయాన్ని మొదలు పెట్టగానే ఆ చప్పట్లు కొట్టడమే 5 నిమిషాలు సరిపోయింది, నా సమయం అయిపోయింది కదంటే అక్కడికి వచ్చినటువంటి ఆ ప్రపంచ దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరు మాట్లాడాలని అంటే అనర్గళంగా 2 గంటల సేపు మాట్లాడి ఆ యొక్క ప్రపంచ దేశాలకు విస్మయతం చెందించినటువంటి మహానుభావుడు. విదేశాలకు కూడా వారి యొక్క సత్తా చూపి హిందూ ధర్మం ఎంత గొప్పది, సనాతనమైన ధర్మం ఎంత గొప్పదని చెప్పినటువంటి వాడు స్వామి వివేకానంద. ఆ తర్వాత అక్కడ 6 నెలలు మొత్తం ఆ యొక్క అమెరికా ప్రాంతాన్నంతా పర్యటించేసి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత మన యొక్క ఆ యొక్క సముద్రం దగ్గర ఓడ దిగిన తర్వాత ఆయన వేసుకున్నటువంటి దుస్తువులన్నిటిని కూడా పడేసి ఆ భూమాత యొక్క మట్టినంత శరీరానికి అంతా పూసుకొని ఆ యొక్క సముద్రంలో స్నానం చేశాడు. అందరు అడిగారు ఎందుకని. విదేశీ యొక్క సంస్కృతి ఎట్లా ఉందో నాకు బాగా తెలుసు, కాబట్టి నేను ఆ సంస్కృతికి అలవాటు పడకూడదని నా భారతమాత యొక్క మట్టితోటి శరీరాన్ని కడుక్కుంటున్నానని కడుక్కొని చెప్పినటువంటి మహానుభావుడు. ఇతని యొక్క ఉపన్యాసాలకి తన్మయత్వం చెందినటువంటి సోదరి నివేదిత అమెరికా నుండి వచ్చి ఇక్కడికి వచ్చి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసింది విదేశీయుల యొక్క వనిత. ఆ విధంగా స్వామి వివేకానంద ఇవాళ మన అందరికీ యువతకి స్ఫూర్తిదాయకమైనటువంటి వివేకానంద, ఆ విధమైనటువంటి వివేకానంద జయంతి జరుపుకోవడం అనేది మన అందరి యొక్క అదృష్టం. ఆ దృష్టికోణంతో ఈ వివేకానంద యొక్క జీవిత చరిత్రలో అనేక ఘట్టాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయం కాటికెళ్ళి పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి దగ్గర వరకు ఏ విధమైనటువంటి సంస్కారాన్ని ఇవ్వాలని అనేటువంటి చెప్పినటువంటి స్వామి వివేకానంద జయంతిని సందర్భంగా మన అందరం కూడా వారికి పాదాభివందనాలు చేస్తూ వారి మార్గంలో నడుస్తామని చెప్పి ఆశిస్తూ ఆ వానికి విరామం ఇస్తున్నాను. హరి ఓం తత్సత్. గురుభ్యో నమః. గురుభ్యో నమః. నందా
జై శ్రీరామ్. జై శ్రీరామ్. తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘానికి నంద 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 స్వామి వివేకానంద ఆశయాలు, స్వామి వివేకానంద ఆశయాలు, నంద 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 భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నంద 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. నంద నంద జై నంద నంద వివేకానంద. भारत माता की जय, भारत माता की నంద నంద వివేకానంద. స్వామి నంద నంద వివేకానంద, నంద నంద వివేకానంద, భారత్ మాతా కీ జై. నా పేరు రామకృష్ణారెడ్డి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అదన ప్రధాన కార్యదర్శి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క స్వామీజీకి నివాళులు అర్పించడం అనేటువంటిది జరిగింది. స్వామీజీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క భారతదేశ ప్రజానీకానికి విశిష్టమైనటువంటిది. ఈ సందర్భంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మనము జాతీయ యోజన దినోత్సవాన్ని జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఏదైతే ఈరోజు యువత నిర్వీర్యమైపోతున్నటువంటి దశలో, అనేక వ్యసనాలకు గురవుతున్నటువంటి దశలో ఈ యొక్క స్వామి వివేకానంద బోధనలను వారు జీవితంలో స్వీకరించి ఆ యొక్క జీవితాన్ని మంచి బాటలో చేసుకోవాలని ఈ సందర్భంగా మేము తపస్సు ఆధ్వర్యంలో కోవడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే దేశానికి వెన్నెముక అయినటువంటి యువత అయినప్పుడు దేశ భవిష్యత్తు అగమ్యగోచరంగా అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా కూడా దిగ్విజయంగా విరజిల్లజేసినటువంటి స్వామి వివేకానంద యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జీవితంలో అవలంబించాలి. ఆ దిశలో భారతదేశం పురోగమించే దిశలో మనందరం కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా స్వామి వివేకానంద ఆశయాలు అందరూ కూడా మనము మన జీవితంలో నెరవేర్చుకోవాలి. ఆ దిశలో దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, ప్రజానీకం అందరూ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలని కోరుకుంటూ ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా మనం నిలబెట్టాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్,
భారత్ మాతా కీ జై నందా నందా జై శ్రీరామ్. ఈరోజు మహనీయుడు మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి స్వామి వివేకానంద గారి జన్మదిన శుభాకాంక్షల జయంతి సందర్భంగా ఈరోజు నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రతి యువతకి కూడా ఆదర్శప్రాయమైన ఆ మహనీయునికి మనం జయంతి తెలుపుకుంటూ ఏదైతే శివాజీ యూత్ ఛత్రపతి శివాజీ యొక్క యూత్ ఉందో దాని అధ్యక్షుడైనటువంటి అన్న లక్ష్మణ గారి ఆధ్వర్యంలో ఈరోజు అతనికి జయంతి చేసుకోవడం జరిగింది. మనకు నేటి సమాజం లోపల సంస్కృతి సంప్రదాయాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈరోజు మనం వాటిని చూడగలుగుతున్నాము అంటే ఆ మహనీయుడి యొక్క ఆశీస్సులే. ఆ రోజు అతను ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి మన యొక్క సాంప్రదాయాల్ని దాని యొక్క వెలుగు యొక్క చాటింపు చేసిన ద్వారానే ఈరోజు మన యువత దాన్ని పాటిస్తూ ఇప్పటికీ కూడా మన సంస్కృతి యొక్క వైభవము ప్రపంచమంతటా కూడా మారుమోగుతుంది. దీని వెనకటికి కారణమైనటువంటి ఆ మహనీయుడికి మరొకసారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మనం అందరి యువత ఆధ్వర్యంలో కూడా మరొకసారి మనము వివేకానందుడికి కృతజ్ఞత తెలుసుకుంటున్నాము. జై జై నందా వివేకానంద, జై జై నందా వివేకానంద, వివేకానంద నందా నందా 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 వివేకానంద. బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై. విశ్వ భారత యువజన సంఘం వర్ధిల్లాలి, విశ్వ భారత యువజన సంఘం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ప్రపంచ దేశాలు. నా పేరు ఆర్ సంతోష్ కుమార్ యాదవ్, గవర్నమెంట్ టీచర్ని అండ్ గాజులపేట వాస్తవ్యుణ్ణి. మాది విశ్వభారతి యువజన సంఘము. విశ్వభారతి యువజన సంఘంలో ద్వారా ఆధ్వర్యంలో మేము 95లో ఈ యొక్క స్టాచ్యూని, వివేకానంద స్వామి యొక్క స్టాచ్యూని మేము నెలకొల్పడం జరిగింది. ప్రతి సంవత్సరము 12 జనవరి నాడు ఈ యొక్క జయంతి ఉత్సవాలను, వివేకానంద జయంతి ఉత్సవాలను జరుపుకుంటాము గొప్పగా. మరి ప్రపంచ దేశాలు అందరూ కూడాను ఒక గొప్ప మహనీయుణ్ణి స్మరించుకునే ఏదైనా రోజు ఉన్నదంటే అది 12 జనవరి. ఈ 12 జనవరి నాడు ఆయన యొక్క జన్మదినం సందర్భంగా మొత్తం భారతదేశం అంతా కూడాను నేషనల్ యూత్ డే అంటే యువజనుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా ఎంతోమందికి సంస్కృతి సాంప్రదాయాలకి మతాలకి
అతీతంగా కాకుండా హిందూ మతానికి కూడా గొప్ప ఒక సమగ్ర సంస్థగా ఉంటూ ఎంతో ఆదర్శప్రాయుడైనటువంటి మన స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలని ఈ యొక్క గాజులపేట ఆధ్వర్యంలో విశ్వభారతి యువజన సంఘం ఆధ్వర్యంలో గొప్పగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా యొక్క విశ్వభారతి యువజన సంఘం ఆధ్వర్యంలో మేము ఇది జరుపుతున్నామని అంటే దీనికి కొంత మాకు కొన్ని అవకాశాలు ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వం నుండి కానీ రాజకీయ ప్రతినిధుల నుంచి కానీ మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ఒక గ్రంథాలయాన్ని స్థాపించాలని మరియు ఇక్కడ ఒక హైమస్ లైట్ కూడా వెలిగించాలని కోరుతూ మరి కొద్దిగా ఈ యొక్క ఏరియాని అంతా కూడా మంచి డెవలప్ చేయాలని ఆయన యొక్క ఆశయాలని యువతకు మంచిగా తెలియజేయాలన్న విచారణతోటి మేము ఇది ఆయన ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాం, రాజకీయ ప్రతినిధుల నుంచి కోరుకుంటున్నాం. కాబట్టి ఇది చేయవలసిందిగా కోరుతున్నాము. మరి అదేవిధంగా ఈయన యొక్క ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది యువకులు ఈరోజు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలని జరుపుతున్నారు ఈ యొక్క ప్రపంచ దేశ స్థాయిలో. కాబట్టి ఈ యొక్క అనుగుణంగా మేము ఆయనకు మార్గదర్శకంలో మేము ప్రయాణిస్తామని తెలుపుకుంటూ ఈ యొక్క జయంతులని మేము ముగిస్తున్నాం. जोहार स्वामी विवेकानंद की, जोहार जोहार, जोहार स्वामी विवेकानंद की, जोहार जोहार, नंदा।
మహేష్ మహేష్ అన్న జై శ్రీరామ్. ఈరోజు స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా 28వ డివిజన్లో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇల్లెందుల మమతా ప్రభాకర్ మరియు ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, కార్యదర్శి కొత్తగర లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్ మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా మరియు ఇందూరు నగర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారతదేశ అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు వివేకానంద. అమెరికాలో చికాగోలో సర్వమత సమావేశంలో పాల్గొని ఒక సాధువుగా, ఒక సన్యాసిగా అక్కడికి వెళ్ళి ఆయన స్పీచ్ ప్రారంభించే ముందు మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నప్పుడు ఆ సభలో, ఆ ప్రాంగణంలో 10 నిమిషాలు చప్పట్లతోటి మారుమోగిపోయింది. ఎందుకంటే భారతదేశ సంస్కృతిలో మన సాంప్రదాయము ఇతర స్త్రీలని ఒక సోదరిమణిగా, అక్క చెల్లెలుగా, తల్లిగా చూసే సంస్కృతి కేవలం భారతదేశంలోనే ఉంది. ఆ సభలో హిందుత్వం గురించి ఆయన ఏకధాటిగా మన హిందూ గొప్పతనాన్ని చాటి చెప్పినప్పుడు ప్రపంచంలో ఆ సభలో పాల్గొన్న అనేక మంది ప్రపంచ నాయకులకు ఇంత గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉందని అప్పుడు చాలామందికి తెలియడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఆయన గురువుగారైన రామకృష్ణ పరమహంస ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా యువతకు కలుస్తాం, నడుద్దాం, దేశ అభివృద్ధిలో పాల్గొందాం, నిరంతరంగా శ్రమిద్దాం అనే ఒక సందేశంతో ఆయన ముఖ్యంగా ఆ సందేశంతో ముందుకు సాగాలని చెప్పిన గొప్ప మహాత్ముడు. అదేవిధంగా ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం. యువత అంటే ఉక్కు కండరాలు, ఇనుప నరాలు, వజ్ర సంకల్పంతో ముందుకు తీసే శక్తి యువతలో ఉంటుంది. యువత ముందుకు సాగాలి, ఎటువంటి దురలవాట్లకు, చెడు అలవాట్లకు కాకుండా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. దేశ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ముఖ్యమైనది కనుక అందరం కూడా ముందుకు సాగాలని ఒక సంకల్పం, ఒక సందేశము. ఆయన స్ఫూర్తి యువతకు చిరస్మరణీయం. వారు చూపెట్టిన మార్గంలో యువతతో పాటు భారతదేశ పౌరులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన ఏదైతే సంకల్పం, ఆయన వివేకానంద స్వామి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పరిపాలన చేస్తూ ఉంది. మరొకసారి ఆయన జయంతి సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు మరియు నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరొకసారి ఆయన చూపెట్టిన దేశంలో, దేశ అభివృద్ధిలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరి ఒక విశేషం అంటే ఈ 22వ తారీఖు అయోధ్య రామ మందిరంలో రామ విగ్రహ ప్రతిష్ట, 20వ తారీఖు నాడు తమ తమ గల్లీలో ఉన్న పురాతన ఆలయాలతో పాటు అన్ని ఆలయాల్లో శుద్ధి కార్యక్రమం చేసుకొని 22వ రోజున అంటే 500 సంవత్సరాల నిరీక్షణ, లక్షలాది మంది ప్రాణత్యాగంతో అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో మనమందరం కూడా పాల్గొని మనమందరం కూడా, ఎందుకంటే ఆ కార్యక్రమం చూసి అదృష్టం మనకు కలిగింది. మనం పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇది మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొకసారి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ నందా నందా.
ఈరోజు స్వామి వివేకానంద గారి 161 జయంతి సందర్భంగా స్థానిక గాజులపేటలో గల వివేకానంద విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఇనుప కండరాలు ఉక్కు నరాలు గల యువశక్తి ఈరోజు భారతదేశానికి కావాలని చెప్పేసి గత 150 సంవత్సరాలు 160 సంవత్సరాల క్రితం నుండి ఏదైతే ఉపన్యాసాలు ఇచ్చిన శ్రీ స్వామి వివేకానంద గారు యువతకు ఏదైతే ఆదర్శంగా ఉన్నాడో ఈరోజు ఏదైతే ఈ స్వామి వివేకానంద గారి చెప్పిన మాటలు 150 సంవత్సరాలైనా కానీ ఈరోజు భారతదేశంలో యువకులు అదేవిధంగా ఇనుప కండరాలు ఉక్కు నరాలు గల యువశక్తిని మనం ఈరోజు భారతదేశానికి ఇవ్వవలసిందిగా కోరుతూ అదేవిధంగా ఏదైతే ఈరోజు ఇనుప కండరు శరీర దారుఢ్యం కానీ మానసిక ప్రశాంతత కానీ కావాలని చెప్పి కొనియాడినారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు శరీర దారుఢ్యాల గురించి కానీ యువకుల పట్ల కానీ అశ్రద్ధ వహిస్తుంది. గత ప్రభుత్వాలు గత పాలకులు ఈరోజు ఏదైతే యూత్ వింగ్స్ కానీ అన్నిటిని నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి యూత్ ఫెస్టివల్స్ కానీ యూత్ నిర్వహించిన గ్రంథాలయాలను కానీ స్పోర్ట్స్ని కానీ ఈరోజు రాష్ట్ర యువతకి అందించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా యువకులు కూడా ఏదైతే స్వామి వివేకానంద ఆశయాలను ముందుకు తీసుకుపోయి భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 ప్లేస్లో ఉంచాలని కొనియాడుతూ ఈ సందర్భంగా ఏదైతే భారతదేశంలో ఉన్న యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. యువతకు స్ఫూర్తిదాత స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున నిజామాబాద్ జిల్లా భారతీయ యువమోర్చా తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి స్ఫూర్తి యువతకు స్ఫూర్తి, వారి యొక్క ప్రేరణ యువతకు స్ఫూర్తి. వారు ప్రపంచ దేశంలోని పాశ్చాత్య దేశాలన్నీ తిరిగి వారి గురువైన రామకృష్ణ పరమహంస యొక్క ఆశ్రమాలు స్థాపించి పూర్తి స్థాయిలో యువకులను చైతన్యపరిచి దేశ ప్రగతి యువతతోనే సాధ్యము, యువత తలుచుకుంటే ఏదైనా అభివృద్ధి సాధ్యము అనే ఒక దిశగా అందరికి కూడా ప్రేరణ కల్పించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు వారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క యువత వారి స్ఫూర్తితో మనం ముందుకెళితే ముఖ్యంగా మన భారతదేశ జాతి ఖ్యాతి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ రకంగా ప్రపంచ దేశాలకు తీసుకెళ్ళగలుగుతున్నాడో దానికి మనం తోడ్పాటు చేయమన్నమైతాము. కాబట్టి యువతకు నేను కోరేది ఏంటంటే వారి యొక్క స్ఫూర్తితోటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క స్ఫూర్తితోటి